శ్రీ సాయి సచ్చరితం 27వ అధ్యాయం. భాగవతం విష్ణు సహస్రనామార్ణములనిచ్చి అనుగ్రహించుట. దీక్షిత్ యొక్క విఠల దర్శనం. గీతా రహస్యం. కాపర్దే దంపతులు. బాబా మత గ్రంథములను తమ స్వహస్తాలతో సృజించి పవిత్రం చేసి వానిని తమ భక్తులకు పారాయణం కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము. మానవుడు సముద్రంలో మునుగునని అన్ని తీర్థంలోనూ పుణ్య నదుల్లోనూ స్నానం చేసిన పుణ్యం లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదార విందములను ఆశ్రయింపగానే త్రిమూర్తులకు నమస్కరించి ఫలంతో పాటు పరబ్రహ్మకు నమస్కరించి ఫలితము కూడా లభించును. కోరికలు నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మసాక్షాత్కారం కలుగు చేయనటి శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక. ఓం సాయి, నీ కథల యందు శ్రద్ధ కలుగు చెయ్యము. చాతక పక్షి మేఘజలం త్రాగి ఎట్లు సంతసించును, అట్లనే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వారిని గ్రహింతురుగాక. నీ కథలు వినున్నప్పుడు వారికి వారి కుటుంబంలో సాత్విక భావన కలుగుగాక. వారి శరీరమును చెమరించుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక. వారి ప్రాణములను స్థిరపడుగాక. వారి మనసులు ఏకాగ్రముగాక. వారికి గగుర్పాటు కలుగుగాక. వారు వెక్కుచూ ఏడ్చి వణకెదురుగాక. వారిలో గల వైశ్యములను తమ భేదములను నిష్క్రమించదుగాక. ఇట్లు జరిగినచో గురువు గారి కటాక్షం వారిపైన ప్రసరించి కనుకొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారం దారి చూపును. మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకంగా శరణాగతి వేడును. వేదములను నిన్ను మాయ అనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వ జీవకోటి యందు భగవంతుణ్ణి చూచినట్లు చెయ్యగలరు. గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట. మొదటి అధ్యాయంలో బాబా బోధన వచ్చి తీరును చూచితమే. అందులో ఇంకొక దాన్ని ఈ అధ్యాయంలో చూచెదము. కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణం చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రం చేసిన పిమ్మట వారిని పుచ్చుకొనడి వారు. అట్టి గ్రంథములు పారాయణం చేయనప్పుడు బాబా తమతో ఉన్నట్లు భావించడేవారు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతం తీసుకొని షిరిడీకి వచ్చాను. శ్యామ పుస్తకం చదువుటకి తీసుకుని మసీదు పోయాను. అతడు బాబా దాన్ని తీసుకొని చేతితో తాగి కొన్ని పుటలను తిప్పి శ్యామకిచ్చి దాన్ని తన వద్ద నుంచుకోమనను. అది కాకా పుస్తకమని నందుచే నేను దాన్ని తాకి అతనికి ఇచ్చి వేయాలని శ్యామ చెప్పాను. కానీ బాబా దాన్ని నీకు నేనిచ్చి తిని దాన్ని జాగ్రత్తగా నీ వద్ద ఉంచుము, అది నీకు పనికి వచ్చును అని. ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకమును శ్యామ వద్ద నుంచాను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజన్ తిరిగి భాగవతం తెచ్చి బాబాకి ఇచ్చాను. బాబా దాన్ని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దాన్ని భద్రపరచమని, అది అతనికి మేలు చేయునని కాక సాష్టాంగ నమస్కారంతో స్వీకరించాను. శ్యామ విష్ణు సహస్రనామం పుస్తకం. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతన్ని మేలు చెయ్యనిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా నిచ్చాను. దాన్ని క్రింది విధముగా జరిపాను. ఒకప్పుడు ఒక రామదాసి షిరిడీకి వచ్చాను. కొన్నాళ్ళు అక్కడ ఉండేను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖం కడుక్కొని స్నానం చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకొని విష్ణు సహస్రనామము ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణం చేయుచుండెను. అతడి గ్రంథం అనేక సార్లు పారాయణం చేసి కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు చేయించి విష్ణు సహస్రనామం పారాయణం చేయింపదలిచెను. కావున రామదాసు పిలిచి తమకు కడుపు నొప్పిగా ఉన్నదని సోనాముఖి తీసుకొనితే నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి మందు తీసుకుని రమ్మని కోరెను. పారాయణం ఆపి రామదాసు బజారుకు పోయాను. బాబా తమ గద్దెకు దిగి రామదాసు పారాయణం చేయు స్థలం వచ్చి విష్ణు సహస్రనామం పుస్తకం తీసుకొని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లా నేను, ఓ శ్యామ, ఈ గ్రంథం
విలువైనది, ఫలప్రదమైనది కనుక నీకు ఇది బహుకరించుచున్నాను. నీవు దీన్ని చదువుము. ఒకప్పుడు నేను మిగులు బాధపడి తిని నా హృదయం కొట్టుకొనెను, నా జీవితం అపాయంలో నుండెను. అట్టి సందిగ్ధంలో యందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకుంటిని. శ్యామ, అది నాకు గొప్ప మేలు చేశాను. అల్లాయే స్వయంగా వచ్చి బాగు చేశాననుకుంటుని. అందుచే దీనిని నీకు ఇచ్చుచున్నాను. దీన్ని కొంచెం ఓపికగా చదువుము. రోజునొక నామం చదివినను మేలు కలుగు చేయును. శ్యామ తనకు ఆ పుస్తకం అక్కర్లేదనను. ఆ పుస్తకం రామదాసిది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున వానితో కయ్యం వచ్చునను. మరియు అతను అనాగరికుడొచ్చి దేవనాగరి అక్షరమును చదవలనను. వినోదార్థమును తనకు రామదాసితో బాబా కయ్యం కలుగజేయుచున్నాడని శ్యామ అనుకునేను కానీ బాబా తనకు మేలు కలుగజేయుచున్నాడని అనుకోలేదు. బాబా ఆ సహస్రనామమును మాలను శ్యామ మెడలో వేయి నిశ్చయించను. బాబా ఆ సహస్రనామములను శ్యామ మెడలో వేయి నిశ్చయించెను. అతడు అనాగరికుడు అయినప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారం అతన్ని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను. భగవన్నామ ఫలితం అందరికీ విశదమే. సకల పాపం నుండి, దురాచరణ నుండి, చావు పుట్టుకల నుండి అది మనల్ని తప్పించును. దీనికంటే సులభమైన సాధనం ఇంకొకటి లేదు. అది మనస్సును పావనం చేయటంలో మిక్కిలి సమర్థమైనది. దానికి ఎట్టి తంతు కూడా అవసరం లేదు. దానికి నియమం లేవు. అది మిగులు సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకు ఇష్టం లేనప్పటికీ వానిచే దాన్ని నభ్యసించవలనని బాబాకు దయ కలిగెను. కనుక దానిని బాబా వానిపై బలవంతంగా రుద్దెను. ఆ ప్రకారంగా చాలా కాలం క్రిందట ఏకనాథ మహారాజు బలవంతంగా విష్ణు సహస్రనామమును ఒక పేద బ్రాహ్మణునిచే పారాయణం చేయించి వాణ్ణి రక్షించెను. విష్ణు సహస్రనామ పారాయణం చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గం. కాన దాన్ని బాబా శ్యామకు బలవంతంగా ఇచ్చెను. రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చెను. అన్న చించినీకర్ అక్కడే ఉండెను. నారదుని వలె నటించిన జరిగినదంతయు వానికి చెప్పెను. రామదాసి వెంటనే కోపంతో మండిపడెను. కోపంతో శ్యామపై పడి శ్యామయే కడుపు నొప్పి సాకుతో బాబా తనకు బజారుకు పంపినట్లు చేసి ఈ లోపల పుస్తకం తీసుకొనను అనెను. శ్యామను తిట్టడం ఆరంభించిన. పుస్తకం ఈయనచో తల పగలగొట్టును అందెను. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చెను, కానీ ప్రయోజనం లేకుండెను. అప్పుడు దయతో బాబా రామదాసితో ఇట్లా పలికెను. ఓ రామదాసి, ఏమీ సమాచారం? ఎందుకు చికాకు పడుచున్నావు? శ్యామ మనవాడు కాదా? అనవసరంగా వాణ్ణేలా తిట్టెదువు? ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథమును నిత్యం పారాయణం చేయుచుంటివి, కానీ ఇంకనూ నీ మనసు అపవిత్రంగాను అస్వాధీనంగాను ఉన్నట్లున్నది. నీ వెట్టి రామదాసివయ్యా, సమస్త విషయమునందు నీవు నిర్మలుడుగా ఉండవలను. నీవు ఆ పుస్తకమును అంతగా నవిశలించటం వింతగా ఉన్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలెను. ఒక పుస్తకం కొరకు శ్యామతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలంలో కూర్చును. ధనమిచ్చిన పుస్తకమును అనేకం వచ్చును, కానీ మనుషులు రారు. బాగా ఆలోచించు, తెలివి ప్రవర్తింపము. నీ పుస్తకం విలువ ఎంత? శ్యామకు దానితో నెట్టి సంబంధము లేదు. నేనే దానిని తీసుకుని వానికిచ్చితేను. నీకిది కంఠపాఠంగా వచ్చిన కదా. కావున శ్యామ దాన్ని చదివి మేలు పొందిననుకుంటుంది. అందుచే దాన్ని అతనికి ఇచ్చి తిని. బాబా పలుకులంత మధురంగా, మెత్తగా, కోమలుగా, అమృతం తుల్యంగా ఉన్నవి. వాటి ప్రభావం విచిత్రమైనది. రామదాసి శాంతించెను. దానికి బదులు పంచరత్న గీతను గ్రంథమును శ్యామ వద్ద నుండి తీసుకొనమనెను. శ్యామ మిక్కిలి సంతసించి, ఒకటేలా 10 పుస్తకాలు ఇచ్చేదనను. బాబా ఈ విధంగా వారి తగువును తీర్చెను. ఇందు ఆలోచించవలసిన విషయం ఏమనగా, రామదాసి పంచరత్న గీత నేల కోరెను. అతడు లోనున్న భగవంతుని తెలుసుకున్నట్టుకు ఎన్నడూ ప్రయత్నించి ఉండలేదు. ప్రతినిత్యం మత గ్రంథాలను మసీదులో బాబా ముందర పారాయణం చేయువాడు. శ్యామతో బాబా ఎదుట ఎలా జగడమాడెను? మనము ఎవరిని నిందించవలనో, ఎవరిని తప్పుపట్టవలనో పోల్చుకొనలేము. ఈ కథ ఈ విధంగా నడిపించకపోయినచో ఈ విషయం యొక్క ప్రాముఖ్యం, భగవన్నామస్మరణ ఫలితము
విష్ణు సహస్రనామ పారాయణం మొదలగును శ్యామకు తెలిసి ఉండవు. బాబా బోధించు మార్గం ప్రాముఖ్యం కలుగుచేయ విషయంలో సాటి లేనివి. ఈ గ్రంథమును క్రమక్రమంగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యం సంపాదించను. శ్రీమాన్ బూటి అల్లుడు జీజీ నార్కేకు బోధించగలిగాను. ఈ నార్కే పూనా ఇంజనీర్ కాలేజీ ప్రిన్సిపల్గా నుండెను. గీతా రహస్యం. బ్రహ్మ విద్య అధ్యయనం చేయకోరి బాబా ఎల్లప్పుడూ ప్రేమించుచు వారి ప్రోత్సహించుచు ఇచ్చట దానికొక ఉదాహరణ ఇచ్చాను. ఒకనాడు బాబు సాహెబ్ జోకు ఒక పార్సిల్ వచ్చాను. అందులో తిలక్ వ్రాసిన గీత రహస్యంగా నుండెను. అతడు పార్సిల్ తన చంకలో పెట్టుకొని మసీదుకు వచ్చాను. బాబా సాష్టాంగ నమస్కారం చేయనప్పుడు క్రింద పడాను. అదేమని బాబా అడిగాను. అక్కడనే దాన్ని విప్పి బాబా చేతిలో ఈ పుస్తకం నుంచాను. బాబా కొన్ని విషయములు పుస్తకంలో పేజీలను తిప్పి తన జేబులో నుండి ₹1 తీసి పుస్తకంపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకమును జోగిగా కందించును. దీన్ని పూర్తిగా చదువు, నీకు మేలు కలుగును అనేది. కాపర్డే దంపతులు. కాపర్డేల వృత్తాంతంలో ఈ అధ్యాయం ముగించేదము. ఒకప్పుడు కాపర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలు ఉండేను. దాదాసాహెబ్ కాపర్డే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధి కలిగిన ప్లేడర్లు. మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు, మిక్కిలి తెలివైన వాడు, గొప్ప వ్యక్తి. కానీ బాబా ముందర ఎప్పుడూ నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమార్లు బాబాతో మాట్లాడి వాదించింది. కానీ ముగ్గురు మాత్రం కాపర్డే, నోల్కర్, బూటి నిశ్శబ్దంగా కూర్చుండువారు. వారు వినయ విధేయత్వం నమ్రతలు ఉన్న ప్రముఖులు. పంచదశిని ఇతరులు బోధించగలిగిన కాపర్డే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడేవాడు కాదు. నిజంగా వాడెంత చదివిన వాడేనో, వేద పారాయణ చేసిన వాడేనో బ్రహ్మజ్ఞానం ముందర వెలవెలబోవును. పుస్తక జ్ఞానం బ్రహ్మజ్ఞానం ముందు రాణించరు. దాదాసాహెబ్ కాపర్డే 4 మాసములు ఉండెను. కానీ అతనికి భార్య 7 మాసములు ఉండెను. ఇద్దరూ షిరిడీలో నుండుటచే సంతసించి కాపర్డే గారి భార్య యందు భక్తి శ్రద్ధలను కలిగి ఉండెను. ఆమె బాబాను మిగులు ప్రేమించుచుండెను. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యం స్వయంగా తెచ్చుచుండెను. దాన్ని బాబా ఆమోదించిన తరువాత తాను భోజనం చేయుచుండెను. ఆమె యొక్క నిలకడను నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించెను. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజనమునకు ఒక పళ్ళెంలో సాంజా, పూరి, అన్నం, పులుసు, పరమాన్నం మొదలగునవి మసీదుకు తెచ్చెను. గంటల కొలది దొరకనే ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థానంలో కూర్చుండి ఆమె తెచ్చిన పళ్ళెం పై ఆకు తీసి త్వరగా తినడం ఆరంభించాను. శ్యామ ఇట్లడిగాను. ఎందుకీ పక్షపాతం? ఇతరులకు పళ్ళెమును నెట్టివేచెదవు, మాని వైపు చూడనైనా చూడవు, కానీ దీన్ని దగ్గరికి ఈడ్చుకుని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజనంకి అంత రుచికరము. ఇది మాకు సమస్యగానున్నది. బాబా ఇట్లు బోధించాను. ఈ భోజనం యథార్థంగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో నీవే ఒక వర్తకుని ఆవు. అది బాగా పాలిచ్చుచుండెను. అచ్చటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను. తదుపరి ఒక క్షత్రియుని ఇంట్లో జన్మించి ఒక వర్తకుని వివాహమాడిను. తరువాత ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి చాలా కాలం పిమ్మట ఆమెను నేను చూచి తిని, కావును ఆమె పళ్ళెము నుండి ఇంకను కొన్ని ప్రేమతో ముద్దలు తీసుకొనుండు. ఇట్లనుచు బాబా ఆమె పళ్ళెమును ఖాళీ చేశాను. నోరు చేతులు కడుక్కొని తేనుగులు తీయుచు తిరిగి తన గద్దె పైన కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించి బాబా కాళ్ళను పిసుకుచుండెను. బాబా ఆమెతో మాట్లాడదొంగెను. బాబా కాళ్ళను తోముచుండెను. ఆమె చేతులను బాబా తోముచుటకు ప్రారంభించాను. గురు శిష్యులు వండరులు సేవ చేసుకున్నట్టు చూచి శ్యామ ఇట్లనెను. చాలా బాగా జరుగుచున్నది. భగవంతుడు భక్తురాలను ఒకరికొకరు సేవ చేసుకునుట మిగులు వింతగా ఉన్నది. ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠంతో రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించు అనుచు
నిట్లనెను. నీవిట్లు చేసినచో నీ జీవితాశయం పొందెదవు. నీ మనస్సు శాంతించెను. నీకు మేలు కలుగును. ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయం వలె కనిపించును. కానీ అది అట్లు కాదు. అది శక్తిపాతం, అనగా గురువు శిష్యునికి శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి, ఎంత ఫలితవంతమైనవి! ఒక క్షణంలో అవి ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడెను. ఈ విషయం గురువునకు శిష్యునకు గల సంబంధం బోధించుచున్నది. ఇద్దరు పరస్పరం ప్రేమించి సేవ చేసుకొనవలెను. వారిద్దరికీ మధ్య భేదం లేదు. ఇద్దరూ ఒకటే. ఒకరు లేనిదే మరి ఒకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీదట పెట్టుట బాహ్య దృశ్యమే కానీ యథార్థముగా వారిరు లోపల ఒక్కటే. వారి మధ్య భేదం పాటించువారు పక్కమునకు పనికిరారు. సంపూర్ణ జ్ఞానం లేనివారును. శ్రీ సాయినాథాయ నమః. 27వ అధ్యాయం సంపూర్ణం.